అసలు ఉమ్. భక్తులంటే నిర్వచనం ఏంటి? భక్తుడంటే? భక్తుడంటే నిర్వచనము అయ్యగారు. ఒక స్పష్టమైన నిర్వచనం అనేది ఉండదు బాబు. ఆయా తరములలో భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడనేది మనకు వేరే వేరే నిర్వచనాలు వస్తాయి. దేవుడు బయలుపరిచిన మేరకు, విన్నానైనా, దేవుడు బయలుపరిచిన మేరకు తనకు శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు దేవుని చిత్తమును సంపూర్ణంగా జరిగించిన వాడు భక్తుడు. తర్వాత పాపమును ద్వేషించేవాడు భక్తుడు. తర్వాత దేవుని హృదయపూర్వకంగా ప్రేమించేవాడు భక్తుడు. దేవుని వలె ఉండడానికి ఎప్పుడూ యత్నిస్తుండేవాడు భక్తుడు. ఇలాగా ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. భక్తుడు అనేవాడు అంటే ఇలా ఉండేవాడు అనేది ఒక స్పష్టమైన నిర్వచనం ఒక సెంటెన్స్ లో చెప్పడానికి అవకాశం లేదు. ఏ తరములోకి ఆ తరములోకి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి నిర్వచనం మారుతూ ఉంటుంది. దేవుని ప్రణాళిక ఆ స్థలానికి, ఆ కాలానికి, ఆ ప్రాంతానికి, దేవుని యొక్క ప్రత్యక్షత అది వీడికి ఎంతవరకు అర్థమైంది, ఎంత అవకాశం ఉంది, ఎంతవరకు చేయగలిగారు. దీన్ని దేవుడు మాత్రమే తీర్పు తీర్చగలడు, దేవుడే నిర్ణయించగలడు. ఇప్పుడు హనోకు గురించి చెప్పుకుంటాం. హనోకు దేవునితో నడిచాడు. హనోకు అసలు బాప్తిసమే పొందలేదు. మనమేమో చిలకరింపు ముంచడం అని కొట్లాడుకుంటున్నాం. ఆయన ఏది పొందలేదు, చిలకరింపు పొందలేదు, ఆయన ముంచడం కూడా పొందలేదు. జస్ట్ 399కే ఆయన ముంచడం కూడా పొందలేదు. మరి ఆయన ఎలా భక్తుడు అంటే అప్పటి తరములో ఇది బయలుపరచబడలేదు. అదేవిధంగా ఏలియా ఉన్నాడు, దావీదు ఉన్నాడు. మరి వాళ్ళు బాప్తిస్మం పొందారా, నీళ్ళ బాప్తిస్మము, అన్య భాషలు మాట్లాడారా అంటే మరి అప్పటి తరములో ఇది బయలుపరచబడలేదు. అందుకే నేను చెప్పాను, ఆయా తరములలో, ఆయా స్థలాలలో, ఆయా దేశాలలో దేవుడు తన చిత్తమును ఎంతవరకు బయలుపరిచాడో అది వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది, ఎంత చేతనైంది. అర్థం కావడం ఒక ఫ్యాక్టరు, చేత కావడం ఇంకో ఫ్యాక్టరు. ఇవన్నిటిని అప్లై చేసి దేవుడు వీడు భక్తుడు అని ఆయన వాళ్ళను సర్టిఫై చేస్తాడు.